హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రోజు ఈవినింగ్ కాగానే మా ఇంట్లో తినడానికేమన్నుందా? తినడానికేమన్నున్నాయా? అని చెప్పేసి మా సారు, కన్నయ్య, విషమ ముగ్గురైతే కిచెన్‌లోకెళ్ళి తినడానికి ఏం దొరుకుతుందా అని చూస్తారు. ఏదన్నా ఒక్కరోజు లేకపోతే ఆ రోజైతే నన్ను తినడానికి ఏం లేదు, ఏం లేదు అని చెప్పేసి పొద్దుకు 10 సార్లు అంటారు. ఇక నేనైతే వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి ఇంట్లో స్టోర్ చేసి ఉంచుతాను. అయితే మొన్న మా సారు మురుకులు చేశిండని చెప్పిన గదా! ఆ మురుకులు అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళా నేను అవి అవి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి గదా! అవి ఫ్రై చేసి మళ్ళా కొంచెం దాంట్లోకి అటుకులు కలిపి స్నాక్‌గా చేశాను గదా! అవి కూడా తినేసారు. ఈ 2 అయిపోయినాయి. ఇంకా ఒక 2 డేస్ ఏమో కప్ కేక్స్ ఉంటే అవి తినేసారు. ఇక ఇప్పుడైతే ఇంట్లో ఏం తినడానికి లేవు గదా! నేనేమనుకున్నానంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. కానీ నిన్న ఈవినింగ్ అయితే మా సారు, మా పిల్లలు ఒకటే ఏదన్నా ఉంటే చెయ్యి తినడానికి ఏదన్నా తినాలనిపిస్తుంది, ఏదన్నా తినాలనిపిస్తుందంటే ఇక నేనైతే రేపు విషమకి ఎగ్జామ్ ఉన్నా గూడా ఈరోజైతే ఈ పని పెట్టుకున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు అప్పలు చెయ్యొస్తదా? చెయ్యరాదా? ఇవన్నీ నాకు తెలవదు గానీ నేనైతే చేస్తాను. ఎందుకట్లా అంటున్నా అంటే మొన్న ఒకరోజు అప్పల వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్ అయితే అవి మాడిపోయినాయని అయితే పెట్టిండ్రు. నిజంగా చెప్పాలంటే అవేం మాడిపోలేదు. నేను చేసే అప్పలు ఎట్లొస్తాయంటే సైడ్‌లకేమో కొంచెం గోల్డ్ కలర్ ఎక్కువగా వస్తది. మిడిల్‌లో తక్కువగా వస్తది. నేనెప్పుడూ ఇట్లా ఈవెన్‌గా కాల్చాలనుకున్నా కూడా అదేం కాలదు. అందుకే అట్లా అంటున్నా. కానీ మా పిల్లలు, మా సారయితే తింటారు గదా! ఏదో అట్లా కాలమైతే నడుస్తుంది. ఎందుకంటే నాకు చేయడానికి గూడా ఈడెవ్వరు ఉండరు గదా! ఏది చేసుకున్నా గూడా నేనే జేసుకోవాలి. దాంట్లో ఒప్పులు, తప్పులు నేనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను. చాలు. కొన్ని చుక్కలు చాలు మొత్తం నీళ్ళు పోసి. నాకు ముద్దలు చేసిస్తే మొన్నటి లెక్క నేను అలా ప్రెస్ చేసి వేస్తా. లేకపోతే కావాల్సింటే కావాలి. నాకైతే పిండి కలపడం కొంచెం లేట్ అవుతది. అందుకే నేనైతే పిండి కలపడానికి మా సార్ హెల్ప్ అయితే తీసుకుంటాను. తనే కలిపిస్తుంటే నేను మళ్ళీ ఇంకోసారి దాన్ని సాఫ్ట్‌గా పిండి పిసుకుతూ ఉంటాను. ఎందుకంటే మనకి రాని పని మనకు ఎక్కువ సేపు టైం పట్టే పనిలో పక్కన వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవడం కంపల్సరీ. ఇక మా సార్ ఏంటి అంటే ఇట్లా పొయ్యి దగ్గరుండి ఇట్లా ఒత్తేయడము, లేకపోతే కాల్చడము ఇవన్నీ తనకు రాదు. తనకొచ్చిన పని పిండి కలపడము. అందుకే నేను తనతోనే చేయిస్తాను. ఇక నేనేమన్నానంటే, పిండి కలిపిన తర్వాత అప్పాలు జేయడానికి మనం ముద్దలు జేస్తాం గదా! ఆ ముద్దలు జేసిస్తే నేను జేసుకుంటాననైతే చెప్పాను. ఎందుకంటే మళ్ళా నేనే ముద్దలు జేసుకున్నాననుకో టైం అంతా లేట్ అయిపోతది. మళ్ళీ ఎక్కువ టైం పట్టేస్తది. నేను చేసేదే గంట పని 2 గంటలు జేస్తా. అంత స్లోగా ఉంటది. ఇగ పిండి ముద్దలు జేసుకొని మళ్ళా పిండి మొత్తం నేనే కలుపుకునేసరికి మస్తు తెల్లారుతది. ఇక పొద్దుగాల ఇవి చేయడం అయితే నేను 11 గంటలకు స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ అయితే 4:30 అయిపోయింది. ఎందుకంత లేట్ అయిందంటే అప్పలైతే ఒక 2 అవర్స్‌లో ఫాస్ట్‌గానే చేసేసాను కానీ, ఆకు పకోడీ చేద్దామని చెప్పేసి ఈరోజు చేశాను. అక్కడ లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందో గూడా నేను చెప్తాను. ఇక్కడైతే నేను అప్పాలు చేస్తున్నాను గదా! ఈరోజు నేను కొంచెం వేరేలాగా ఎప్పటి లెక్క గాకుండా కొత్తగా చేశాను. ఫస్ట్ మిక్సీ జార్‌లోకి మిరపకాయలేసుకొని దాంట్లోనే కరివేపాకేసుకొని, మళ్ళా అల్లం వెల్లుల్లి ఏసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండిలో నువ్వులు మళ్ళీ ఇంకా వాము వేసుకొని, మళ్ళా వేడి నీళ్ళేసుకొని పిండయితే కలిపేసుకున్నాం కదా! కలిపేసిన తర్వాత అప్పాలైతే చేస్తున్నాను. ఈ అప్పాలు చేస్తుంటే గూడా ఇలా దగ్గర నుంచి వీడియో అయితే ట్రైపాడ్ సెట్ చేసుకొని నేనే చేశాను. కానీ ఆ లాంగ్ వీడియో అంటే దూరం నుంచి తీసే వీడియో ఉంటది కదా! మా సార్‌తోని తీయించాను. నాకేంటి అంటే మా సార్‌ని వీడియో తీయమంటే అసలు కొన్నిసార్లు చెప్పాలంటే నిజంగా తనకిష్టం ఉండదు. తీయడు. కానీ కొన్నిసార్ల అరే! ఈమె పనిలో ఉంది గదా! తీద్దాంలే అని చెప్పేసి తీసిండనుకో ఎట్లా అంటే మనం ఫోన్ ఎట్లిస్తామో అట్లనే వీడియో అయితే మా సార్ తీస్తాడు. అంటే ఆ కెమెరాని ఇప్పుడు కొంచెం బ్లర్‌గా ఉందనుకో కెమెరాని
ఆహ్, ఇట్లా తుడవడం గానీ, లేదు అంటే మనం సరిగ్గా కనిపిస్తలేమనుకో లైటింగ్ పెంచడం గానీ, లేదు అంటే చీకటుందనుకో ఆ డోర్ క్లోజ్ చేసుంటే ఆ డోర్ ఓపెన్ జేయడం గానీ, ఇలా ఇవన్నీ ఏం చెప్పడు. ఫోను పట్టుకున్నానా, వీడియో తీసినానా అన్నట్టుగా అయితే తీస్తాడు. ఇప్పుడైతే మొత్తం నేనే ట్రైపాడ్‌తోని తీసుకున్నా కాబట్టి వీడియో క్లారిటీగా వచ్చింది. విష్ అయితే అప్పలు సర్దేటప్పుడు, తర్వాత మళ్ళా నేను అప్పలు చేసేటప్పుడు తనే వీడియో తీశాడు. ఒక 1, 2 మినిట్స్ పాటు. అదైతే ఏం మంచిగా తీయలేదు. నాకందుకే ఇంక మా సార్‌ని అడగను నేను. ఏదన్నా ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా గూడా దాంట్లో క్లారిటీ మిస్ చేస్తానని జెప్పేసి ఇగ నేనైతే మా సార్‌ని అడిగాను. కానీ మా విషయమునైతే అడుగుతాను. తనైతే చాలా మంచిగా ఫోకస్‌గా జూషయితే జెప్తది. కానీ తనతోని గూడా వీడియో అయితే ఎక్కువ ఎప్పుడు తీయించను. ఎప్పుడన్నా ఒక్కసారి పట్టుకోమంటే పట్టుకుంటది ఫోను. లేదు అంటే లేదు. ఇంగ నేను ఎక్కువగా నేనే సెల్ఫ్ షూటింగ్ అయితే జేసుకుంటాను. కానీ ఇప్పుడనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా పెద్దగా పని జేసుకున్నప్పుడు మనం ఊకే ట్రైపాడ్‌ని అడ్జస్ట్ చేసుకోలేము. తర్వాత మన చేతులకున్న ఆయిల్ కానీ, లేకపోతే ఏదైనా సరే మనకి ఫోన్‌కి అంటుతూ ఉంటది గదా! నేను గూడా మా సార్‌కి కొంచెం వీడియో మంచిగా క్లారిటీగా తీయడం అయితే నేర్పించాలి. అప్పుడప్పుడు నాకన్నా యూజ్ అవుతది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఆయిల్‌లో అయితే అప్పలు కాల్చేశాను గదా! ఒక్కొక్కటి ఇలా ఆయిల్‌లో తీసి వేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఎంత మంచిగొస్తున్నాయో. ఇంతకుముందుకేంటంటే నేను ముద్దలైతే కొంచెం పెద్ద సైజులో చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే కొంచెం చిన్నగా చేయమని చెప్పాను. ఇది కూడా మన సబ్‌స్క్రైబరు ఒక సిస్టర్ అయితే చెప్పారు. అప్పటినుంచి ఇట్లనే చేస్తున్నా చిన్న చిన్నగా. ఇంకా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎక్కువ లాంగ్ టైమ్ అయితే పట్టట్లేదు వీటికి. ఏదో మీరందరు చెప్పినట్టు నాకొచ్చినట్టు నేను ట్రై చేస్తున్నాను. నేను ఏదైనా సరే ఒక పనిని చెయ్యాలంటే చాలా సార్లు మనం భయపడతాం గదా! నేనైతే అస్సలు భయపడను. ఫస్ట్ నేనేమనుకుంటానంటే ఒక్కసారి ట్రై చేస్తాను. వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పేసి అనిపిస్తది. మరి ఏదైనా సరే మనం ఒక పనిని ఫస్ట్ ట్రై చేస్తేనే గదా! మనకది వస్తదో రాదో అని తెలిసేది. మనకు రాని పనంటే చాలా సార్లు మనం భయపడిపోతుంటాం. కానీ నిజానికి భయపడాల్సిన అవసరమే లేదు. భయం వల్లనే మనం ప్రయత్నం అయితే జెయ్యము. ఒకసారి మనం చిన్న పని మొదలుపెడితే మెల్లగా ఆ పని మీద కాన్ఫిడెన్స్ అయితే వస్తది. మొదట్లో అయితే మనం తప్పులు జేయడం, ఆ పని మనకు రాకుండా ఉండడం అయితే జరుగుతది. తప్పులు చేస్తేనే కదా మనం ఎక్కడ ఏది కరెక్ట్‌గా చేస్తున్నాము, ఏది తప్పుగా చేస్తున్నామో దాన్ని ఇంకా మనం ఎలా సరిదిద్దుకోవాలో ఇదంతా మనకు తెలుస్తది. అందుకే ఎవరైనా గూడా నాకు రాదు అని అనుకుంటే ఏ పని రాదు. అట్లా నాకు రాదు అన్నప్పుడు నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక్కసారి మనం ఆ పనిని చేసి చూస్తే దాని రిజల్ట్ ఏంటో మనకే అర్థమవుతది. మనకి రాని పని గూడా రోజు రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. అందుకే జీవితంలో ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి. ప్రయత్నిస్తే రానిది కూడా వస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తది. నేనైతే ఏవైనా సరే చిన్నగా నా సొంతంగానే చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఏదన్నా నాకు రాకపోతే మా ఇంట్లో వాళ్ళని కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ చూస్తాను. చూసిన తర్వాత దాన్నైతే నేర్చుకుంటాను. ఒకసారి ట్రై చేస్తే అదే వస్తుంది అనిపిస్తది. ఈ అప్పలు చేయడం కూడా నాకు చాలా కష్టము. ఇదైతే నేను ఇక్కడ చేస్తున్నాను గానీ, ఇంత ఈజీగా నేను మా ఇంటి దగ్గర చేయలేకపోవచ్చు. అంటే మొత్తం ఫాస్ట్‌గా ఉంటది గదా! ఒక్కసారి అక్కడ గూడా చేస్తే అలవాటయిపోతది. ఇదేంటి అంటే మొత్తం నా చేతుల్లో పనే. అందుకే నేనైతే నెమ్మదిగా జేసుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే నాకు భయమేమి ఉండదు. ఒకవేళ నేను చేస్తున్నాను కదా అప్పలు, ఇవి నాకు సరిగ్గా రాలేదనుకో, మా ఇంట్లో వాళ్ళకి గూడా తెలుసు గదా! నేను ఫస్ట్ టైమ్ జేస్తున్నా అని జెప్పేసి. ఫస్ట్ టైమ్ ఎవరికీ పర్ఫెక్ట్‌గా రావు కాబట్టి టేస్ట్ అటు ఇటు అయినా గూడా వాళ్ళు గూడా అడ్జస్ట్ అయితారు. లేదు అంటే ఇంకేముంది ఒకసారి బాలేదంటే ఇంక అన్నీ బయట నుంచి కొనుక్కోవాల్సిందే. అట్లనమాట. ఇక ఇప్పుడైతే అప్పాలు చేస్తున్నా గదా! కొన్నయితే అప్పాలయిపోయినాయి. విషయం అయితే ఈ డబ్బాలో సదిరేస్తుంది. చుట్టూ అయితే పేపరేసింది. మళ్ళా తనే ఇంకా అప్పాలన్నీ పెట్టేస్తుంది. నేనేమో అప్పాలు చేసేస్తున్నా. ఇగో ఈ వీడియో మా సార్ తీసిండు. చూస్తుర్రు గదా! విషయం సగము ఆ డబ్బలు, తర్వాత ఆయన కాళ్ళు, మళ్ళీ ఈడ గూడా నాకు లైటింగ్ అంత సరిగ్గా ఏం లేదు. అందుకే ముందు నేను జేయాల్సిన పని మా సార్‌కి వీడియో తీయడం అయితే కంప్లీట్‌గా నేర్పియాలి. ఆ తర్వాత తనకు కష్టమైన, ఇష్టమైన తనతోనే వీడియోస్ అయితే తీపియాలి అని చెప్పేసి నాకనిపిస్తుంది. ఇక ఇప్పుడు నేను ఈడ ఆకు పకోడీ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. మొన్న నేను కప్ కేక్స్ అయితే ఇక్కడ మా ఇంటి పక్కన మేడం వాళ్ళందరికీ ఇచ్చాను గదా! అయితే వాళ్ళు ఈ పకోడీ బయట నుంచి కొనుక్కొచ్చుకున్నారు. స్నాక్స్ ఉంటాయి గదా! కొనుక్కొచ్చుకున్నప్పుడు మనం బాక్స్ ఇస్తే, ఆ బాక్స్‌లో కొన్ని ఫిల్ చేసి ఇచ్చారు. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఇక నేను యూట్యూబ్‌లో ఈ పకోడీ ఎలా చేయాలి అని చెప్పేసి చూసాను. శ్రావణీస్ కిచెనో ఏమో చూసాను. అంటే నేను ఒక్కటే వీడియో చూడను. ఒక 2, 3 వీడియోస్ చూసినప్పుడు దాంట్లో అయితే ప్రాసెస్ ఉంటది గదా! నాకేది ఈజీ అనిపిస్తే అదో నేను ఫాలో అయితాను. అయితే ఇంకా ఈ ఆకు పకోడీ ఎట్లా చేసినా అంటే
శనగపిండి, బియ్యం పిండి సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండి పెద్ద కప్పుతోని 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం కారం ఏసుకున్నాను, సాల్ట్ ఏసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి వేశాను. తర్వాత కొంచెం వాము, జీలకర్ర, మళ్ళా కొన్ని నువ్వులుంటాయి గదా! నేను అవి మిక్సీ పట్టుకున్నాను. కాకపోతే కొంచెం బరకగా పట్టుకున్నాను. అవి కొంచెం పౌడర్‌లాగా చేసుకుంటే బావుండేది అనైతే నాకనిపిచ్చింది. ఎందుకో గూడా నేను చెప్తాను. ఆ తర్వాత పిండైతే కలిపేసుకున్నాను. ఇగో ఈ మురుకుల ప్రెస్ అనేది మా పక్కన తెలుగక్క వాళ్ళ ఇంటికాడుంటే తీసుకొచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో ఆ మురుకులు చేసేదుంది కానీ, ఆ బిల్ల లేదు. నాకేమో అదే చేయాలనిపిస్తుంది. ఇగ మా సారు గూడా అన్నాడు, అలాగనే చెయ్యి అని చెప్పేసి. ఇగ మా ఇంట్ల మా సారు, మా పిల్లలు అడిగినప్పుడు ఇగ నేను వాళ్ళకి జెయ్యకపోతే నాకస్సలు నిమ్మలం ఉండదు. ఎంత కష్టమైనా సరే వాళ్ళకి చేసి, వాళ్ళు తింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితాను. అందుకే ఇంక నేను అక్క దగ్గర పోయి తీసుకొనొచ్చాను. కాకపోతే ఇది ఇట్లా ప్రెస్ చేసేది. నాకీ ప్రెస్ చేసే దాంతోని మురుకులు అస్సలు రావు. అయినా కూడా ఒకసారి ట్రై చేద్దామని తీసుకొనొచ్చాను గదా! పిండి కలిపిన తర్వాత ఇగ ఆ బిల్లేసేసి పిండయితే పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్‌లో ప్రెస్ చేసేటప్పుడు నేను ముందుగా అది ఓమ, జీలకర్ర, నువ్వులుంటాయి గదా! కొంచెం గ్రైండ్ చేసినా అని చెప్పినా గదా! అది మరీ పౌడర్‌లా చేయలేదు. కొంచెం బరకగా ఉండడం వల్ల ఆ చిన్న హోల్స్‌లో నుంచి రావడానికి వాము, ఆ జీలకర్ర అడ్డుపడుతుంది. ఇట్లా బలవంతంగా ప్రెస్ చేస్తే గానీ కొంచెం వస్తలేదు. అందుకే నేనైతే ఈ మిస్టేక్ అయితే చేశాను. నెక్స్ట్ టైమ్ ఇలా జరగకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నాకర్థమైంది. ఆ హోల్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం ఓమ, జీలకర్ర ఇది ఎంత సన్నగా చేసినా గూడా ఇంకా పౌడర్‌లాగా చేస్తేనే మంచిగా ఆ హోల్స్‌లో నుంచి పిండనేది ఈజీగా వస్తదని జెప్పేసి నాకర్థమైంది. కానీ ఈ ఆకు పకోడీ టేస్ట్ అయితే చాలా బావుంది తెలుసా! ఇగ ఎప్పుడు జేసినా గూడా ఇదే చేస్తాను. ఇగ మా సార్‌కి గూడా జెప్తాను. ఆ మురుకులు చేసేది కొనమనైతే జెప్తాను. ఎందుకంటే ఈ అక్క దగ్గరుంది. నేను కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా ప్రెస్ చేయలేను. నా చేతులన్నీ నొప్పి పెడతది. నాకు బలవంతంగా అనిపిస్తది. ఇట్లా నేను మురుకులు చేసేది తిప్పేదుంటది గదా! దాంతోనే నాకు ఈజీ ఉంటది. ఇగ అందుకే నేనేం చేశానంటే మా సార్‌కి చెప్తే మా సార్ అన్నారు కదా! సరే కొంటా అని చెప్పేసి అన్నాడు. కానీ నాకేమో ఇప్పుడు ఎలక్ట్రిక్‌దొస్తుంది గదా! మురుకులు చేసేది. జస్ట్ అలా పిండి పెడితే జస్టు ఇట్లా బలం లేకుండా ప్రెస్ చేస్తే అది ఈజీగా దాంట్లో నుంచి మురుకులు, మిక్చర్ అంటే మిక్చరు, తర్వాత ఇంకోటి లావు మురుకులు ఏవైనా వస్తాయి గదా! నేను గది తీసుకోమని మా సార్‌కయితే చెప్తున్నాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసైతే చెప్పుర్రి. నేను కారపప్పులు తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను గానీ, ఈ ఆకు పకోడీ చేయడానికైతే చాలా టైం పట్టింది. ఫస్టేమో నాకు చేయాలనిపియలేదు. అంటే ఒక 2, 3 ఒత్తిన తర్వాత అనిపిచ్చింది. ఇంత కష్టమైతుంది గదా! ఎందుకు చెయ్యాలి? నార్మల్‌గా మిక్చర్ ఉంటది గదా! అది చేసేస్తే తొందరగా అయిపోతది అని చెప్పేసి నాకనిపిచ్చింది. కాకపోతే ఈ ఆకు పకోడీ టేస్ట్ చూసాను. చాలా బావుంది. ఇంత మంచి టేస్ట్ ఉంటే మా సారయితే చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి నాకు ఓపికున్నంత వరకు కుస్తీ పట్టాను. ఆ తర్వాత ఇంకా నేను గట్టిగా ప్రెస్ చేస్తే నా చేతులు నొప్పి పెడుతున్నాయి. నేను చెయ్యలేను అని చెప్పేసి వేరే మిక్చర్ అయితే చేసేసాను. ఈ ఆలు పకోడీ అయితే చాలా బావుంది. మీరెవరైనా సరే ఇంట్లో పిల్లలకి గానీ, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన స్నాక్స్ చేయాలనుకుంటే ఈ ఆకు పకోడీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. కంపల్సరీగా బాగొస్తుంది. ఆ చిన్న మిక్చర్ గూడా చేశాను గదా! కొంచెం పిండి మిగిలితే చేసేసాను. ఇగో అప్పలు గూడా అయిపోయినాయి. అందుకే చూస్తుండ్రు గదా! ఇక్కడ సైడ్‌లకేమో గోల్డ్ కలర్ ఒస్తది. మిడిల్‌లోనేమో లైట్ కలర్ ఒస్తది. మరెందుకు ఇట్లా జరుగుతుందో, లేకపోతే నాకే కాల్చడం సరిగ్గా రావట్లేదో నాకే తెలీదు గానీ టేస్ట్ అయితే బావున్నాయి. ఇగ అన్నీ అయితే ఇప్పుడు డబ్బాలో అయితే పెట్టేస్తున్నాను. ఫస్టేమో ఈ ఆకు మిక్చరు, ఆ మిక్చర్ ఉంది గదా! కలిపి పెడదాం అనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఇదే మిక్చర్ అయిపోగొడతారని చెప్పేసి ఇదే అయితే చేశాను. ఇదెప్పుడు చేసినా అంటే సాటర్‌డే రోజైతే చేశాను. సండే రోజేమో 2 కేజీ కేక్ ఆర్డర్ ఉంటే అది కూడా కంప్లీట్ అయితే చేశాను. కానీ ఏంటి అంటే నేను సాటర్‌డే కేక్ చేస్తాను గదా! సండే అప్‌లోడ్ చేయడానికి. ఈ సండే మొన్న ఆర్డర్ చేసిన కేక్ ఉంటే ఆ వీడియో అప్‌లోడ్ చేశాను కాబట్టి ఇగ నేను సాటర్‌డే కేక్ అయితే చేయలేదు. ఇంకోటి కప్ కేక్ వీడియో గూడా ఉంది గదా! ఆ వీడియోని నేను వీకెండ్‌లో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇగ మురుకులయితే అయిపోయినాయి. వారం రోజుల పాటు ఇంక నాకేం టెన్షన్ లేదు. ఇంట్లో స్నాక్స్ అయితే ఉన్నాయి గదా!
3 డబ్బాలు అయితే నింపేసాను. ఇంకా పిల్లలు, మా సారు ఆళ్ళకెప్పుడు కావాలనిపిస్తే అప్పుడైతే తింటారు. నాకు నిజంగా చెప్పాలంటే ఇట్లా స్నాక్స్ మీద ఏదో ఒకటి తినాలని అంతగా ఏం అనిపించదు. కాకపోతే చేసినప్పుడు దాన్ని తింటాను గానీ, ఓకే. రోజు ఏదో ఒకటి కావాలి అన్నట్టుగా అయితే అనిపియదు. కానీ మా పిల్లలు, మా సారయితే ఇగ వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటైతే చేసి ఇవ్వాల్సిందే. ఇగో 3 డబ్బాలు అయితే పెట్టేసాను. ఆ తరువాత ఇంట్లో పనులన్నీ పొద్దున్నే కంప్లీట్ చేసుకున్నాను గదా! టైం వచ్చేసి 4:30 అయింది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత గిన్నెలన్నిటిని తోమేసాను. గిన్నెలు తోమిన తర్వాత మా సారేమో మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొనొచ్చిండు. వీటినైతే సదురుకుంటున్నాను. ఈరోజు ఏమేమి కూరగాయలు తీసుకొనొచ్చిండంటే టమాటా తీసుకొనొచ్చిండు, పచ్చిమిర్చి తీసుకొనొచ్చిండు, బఠానీ, చిక్కుడుగాయ, క్యారెటు, మళ్ళీ మొన్న పచ్చడి పెట్టడానికి కొత్తిమీరైతే తీసుకొనొచ్చిండు కదా! నేనేమో ఆ పచ్చడి పెట్టలేదు. తనే వద్దని చెప్పారు. ఎందుకంటే ఆ పచ్చడి పెడితే అది తక్కువ క్వాంటిటీ అయిపోతది. మనకు ఒక 15-20 డేస్‌లలోనే కంప్లీట్ అయిపోతది. అందుకే నేను మళ్ళీ మార్కెట్‌కెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ కొత్తిమీరైతే తీసుకొనొస్తాను. అప్పుడు పచ్చడి పెట్టనైతే మా సార్ చెప్పిండు. ఇంక నేను కూడా తను అలా చెప్పడంతోని ఇగ సైలెంట్‌గా అయితే ఉండిపోయాను. అదైతే డ్రై చేసి బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఇగ ఈ కొత్తిమీర ఉంది గదా! ఇప్పుడు ఇది పచ్చడి పెట్టాలి. నాకేంటి అంటే ఈరోజు ఎక్కువ పని అయినట్టు, రెస్ట్ లేకుండా చేసుకున్నట్టు అనిపిచ్చింది. అందుకే నేను నైట్ వెజిటబుల్స్ సదరడంతోనే ఈ పనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇక నైట్ మా సార్ ఏం చేసిండంటే, ఆ కొత్తిమీరని అంతా కడిగేసి, సన్నగా కట్ చేసి ఫ్యాన్ కిందయితే ఆరబెట్టిండు. ఈరోజు మార్నింగ్ వండిన కూరైతే ఉంది. మా సార్ అన్నారు కదా! నాకు అన్నం ఏమొద్దంటే, పిల్లల కోసమయితే కొంచెం అన్నం వండి వాళ్ళకి తినిపిచ్చేసాను. ఇంక నైటు ఎడిటింగ్ ఏం చేసుకోలేదు. రేపో రోజు వీడియో మార్నింగ్ లేచి వాయిస్ చెప్దామని చెప్పేసి చిక్కుడుగాయ తీసుకొనొచ్చిండు కదా! చిక్కుడుగాయ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. నాకేమో ఈ చిక్కుడుగాయని నిల్వ పచ్చడి లెక్క పెట్టాలనిపిస్తుంది. అదే నేను మా సార్‌కి చెప్తున్నాను. తనైతే "ఏమొద్దు కొత్తిమీర ఒక్కటే పెట్టు" అని చెప్పేసి తనంటుండు. కానీ చిక్కుడుగాయ లేతగుంది. నాకేమో చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ఒక్కసారి ట్రై చేయాలనైతే అనిపిస్తుంది. ఇగ మరి రేపటికి ఎట్లయితదో ఏమో! ఈ వెజిటబుల్స్ అన్నిటిని నేను కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను. ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ అస్సలు సరిగ్గా పనిచేస్తలేదు. ఏ కూరగాయలు పెట్టినా గూడా వెంటనే ఐస్ అయితే అయిపోతున్నాయి. ఇక కొన్ని కూరగాయలైతే ఎక్కువ ఖరాబ్ అయితున్నాయి. అందుకే మా సార్ చెప్తుండు గదా! ఖరాబ్ జేయకుండా కొంచెం అన్నీ ఫాస్ట్‌గా వండేయి అంటుడు. మనం ఫాస్ట్‌గా వండినా గూడా రోజులో ఒక్కసారి, 2 సార్లనే గదా కూర వండేది. రోజుకి ఎక్కువ కూరగాయలైతే వండలేం గదా! అని చెప్పేసి నాకనిపించింది. మొన్న పెట్టిన కొత్తిమీర పచ్చడైతే అయిపోయింది. మళ్ళీ పచ్చడైతే పెట్టాలి. ఇగ మా సారయితే ఈ కొత్తిమీరని కట్ చేసి మంచిగా ఫ్యాన్ కిందయితే ఆరబెట్టిండు. ఇగ నేనైతే వెజిటబుల్స్ అన్నిటిని మీకు చూపిస్తున్నాను ఏమేమి తీసుకొచ్చిండో అని చెప్పేసి. ఇగ సమ్మర్ వచ్చేసిందిగా వెజిటబుల్స్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ తిని బోరొస్తుందని చెప్పేసి నేను మా సార్‌తోని అంటున్నాను. ఇగ తనేమో కొత్తిమీర కట్ చేయడానికి తీసుకెళ్ళిండు. ఇంక నేనేమో కర్రీలో వేయడానికి కొంచెం కొత్తిమీరైతే పక్కకుంచుకున్నాను. ఈ వ్లాగ్ అయితే మరి ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. కేక్ వీడియో అనేది నేను సండే రోజు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. అదే కప్ కేక్ వీడియో. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.